హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చేయబోయే టిఫిన్ను మీతో షేర్ చేసుకుంటాను. డైలీ చేసే పూజా కార్యక్రమాలు ముగించుకొని వంటింట్లోకి వచ్చేసానండి. తెల్లవారితోనే కాఫీ తాగందే నాకు వంటింట్లో ఏం పని చేయబుద్ధి కాదండి. అయితే ఈరోజు నేను రోజు చేసే టిఫిన్ లాగా కాకుండా కొద్దిగా మార్చి చేశాను. మన ఇంట్లో ఉండే పిల్లోళ్ళకు పెద్దోళ్ళకే కాదండి, ఫ్రెండ్స్ వచ్చినా బంధువులు వచ్చినా ఎవరికైనా సూపర్గా నచ్చేస్తుంది. ఈరోజు నేను చేయబోయే టిఫిన్కి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, ఉల్లగడ్డ, క్యారెట్, రవ్వ, సేమియా, కరివేపాకు, అల్లం ముక్క ఒగించి తెల్లగడ్డపాయలు 4 దంచి పక్కన పెట్టుకుందాం. ముంతమామిడి పప్పు కావలసినంత. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ముంతమామిడి పప్పు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పెనంలో రవ్వ వేసి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి సేమియా వేసి లైట్గా వేయించి పక్కన పెట్టుకుందాము. తర్వాత అదే పెనంలో ఆయిల్ వేసి సాసోలు వేసుకుందాము. సాసోలు బాగా చిట్లాక శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా మెత్తబడేంత వరకు వేయించుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసి వేయించడం వల్ల ఎర్రగడ్డ టేస్ట్ వస్తుంది. తర్వాత టమాటా, అల్లం, తెల్లగడ్డ పేస్టు వేసి బాగా మెత్తబడేంత వరకు వేయించుకుందాము. మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, ఉల్లగడ్డ వేసి కాసేపు మగ్గనిద్దాము. తర్వాత 1 కప్పు రవ్వకు 3 కప్పులు నీళ్ళు పోద్దాము. సేమియాకైతే 1:1.5 చాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా తెరలనిద్దాము. ఈ స్టేజ్లో ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకొని ప్లేట్ మూసి పెట్టుకుందాము. ఇప్పుడు ఉల్లగడ్డ, క్యారెట్ 50% ఉడికింటే రవ్వ, సేమియా వేసేసుకుందాము. తర్వాత బాగా కలబెట్టి ప్లేట్ మూసి పెట్టుకుందాము. అప్పుడప్పుడు కలబెడతా ఉండండి, లేదంటే అడుగంటుతుంది. 4 అంచులా కలబెట్టి ఈ స్టేజ్లో సిమ్లో పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు అయ్యాక కొత్తిమీర చల్లి కాసేపు అలా ఉంచి స్టవ్ ఆపేయండి. చివరిగా మనం వేయించుకున్న జీడిపప్పు తీసి వేసేయండి. అంతే అండి, మనం రోజు చేసుకునే ఉప్మాను కొద్దిగా మార్చి చేశాను. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు లక్కీ రాయల్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు, చూద్దాం రండి. ఇప్పటికింతే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.